రాష్ట్రానికి ఎన్డీఏ కూటమిని తెచ్చుకుందాం ప్రజలు డిసైడ్ అయ్యి రైట్ ఓకే అజయ్ కృష్ణాంజలి గారు. నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఓకే, ఏపీలో ఈ సర్వేలు కాకన్నది అది రెగ్యులర్గా వచ్చేదే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు, పార్టీలు కూడా ఎవరికి చెప్తున్నారు చెప్తున్నారు. కానీ అమిత్ షా గారు ఎన్నికలు అయిపోయిన చాలా రోజుల తర్వాత ఆయన పెదవి విప్పడం, 140 సీట్లతో మేము పొత్తు పార్టీ గెలపోతున్నాం, ఒడిశాతో కలుపుకుంటాం, ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ ఈ 3 మేము గెలుస్తున్నాం, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అని చెప్పి ఒక సీనియర్ విలేకరుతోటి ఆయన మాట్లాడింది బయటకు వచ్చింది. ఇప్పుడు అమిత్ షా అంటే కేంద్ర హోంమంత్రి, ఆయన బీజేపీ నాయకుడేగా. ఆయనకి కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయని అనుకున్నాను. ఆయన బీజేపీ నాయకుడిగా మాట్లాడాడు, హోంమంత్రిగా కాదు అని నా అభిప్రాయం. వాళ్ళ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ కూటమి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉంది. కాదు, నా పాయింట్ ఏంటంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చాలా సభల్లో మాట్లాడారు, చాలా దగ్గర గెలుస్తూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొచ్చారు సడన్గా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాల్లో ఒక్కొక్క ప్రాంతం, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ప్రచార బాధ్యతలు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారు. మనకి ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవాడ రోడ్ షో కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, అదేవిధంగా మన చిలకలూరుపేట సభ కానీ ఒక 4 సభల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రధానమంత్రి వచ్చారు, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులు వచ్చారు. అమిత్ షా రాలే ఇక్కడికి. అమిత్ షా వచ్చినప్పటికీ కూడా 1-2 సార్లు వచ్చినా అదంతా ప్రయారిటీ కాదు అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఇంకా వాళ్ళకి ఇంకా పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జూన్ 1కి లాస్ట్ పోలింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి 400 సీట్లు కావాలనుకుంటున్నారు. ఈ అన్ని చోట్ల మేము గెలుస్తున్నాము, అసెంబ్లీ జరిగిన చోట అనేటువంటి అంశాన్ని చెప్పడం ద్వారాగా కొన్ని సీట్లు 1-2 సీట్లు ఏమైనా పెరుగుతాయేమో మిగతా పోలింగ్ జరిగే చోట్ల అనేటువంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు. అమిత్ షా మాట్లాడాడు అనగానే ఏమంటున్నారు అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉందేమో ఆయన దగ్గర, కేంద్ర హోంమంత్రి కదా అని. ఏమంటే మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు కదా, మాకు 150 పైకి సీట్లు వస్తాయని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఎవరికి రిపోర్ట్ ఇస్తుంది? సపోజ్ అనుకుందాం కేంద్ర హోంమంత్రి కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ఎవరా ఇచ్చి ఉంటారేమో మరి. అప్పుడు మరి దాన్ని అయితే అంగీకరిస్తారా? పోనీ ఇప్పుడు అమిత్ షా చెప్పాడు కాబట్టి మనం నమ్మేద్దామని అనుకోండి. మరి ఇప్పుడు అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు అంగీకరిస్తారా? అందుకని ఎవరి పార్టీ వాళ్ళు ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినా, ఇక్కడ అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చినా, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నా ఎవరు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలుస్తామనేటువంటి ధీమా ఉంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు ఇనిషియల్ రిమార్క్స్లోనే చెప్పారు ఈ ఎన్నికలో ఒక ప్రత్యేకత ఉంది. 2019 ఎన్నికల్లో ఒక వేవ్ అండి. ఆ రోజున ఒక అవకాశం ఇవ్వమని కానీ లేకపోతే ఇంకోటి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. 151 సీట్లు వచ్చినాయి 175లో. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పోలింగ్ తీరు ఇవన్నీ కానీ గమనించినటువంటి పరిస్థితి ఉంటే పోటాపోటీగా పోలింగ్ జరిగింది, ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. గెలుపోటములు కూడా సీట్ల సంఖ్య కూడా ఎవరైనా నాకు తెలిసి అయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినా, ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చెప్పినా మాకు 95 వస్తాయేనో, 105 వస్తాయేనో, లేకపోతే 110 వస్తాను. అక్కడ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 88కి దగ్గరగా అటు ఇటు చెప్తున్నారు. అంటే ఎవరికి నమ్మకం లేదు అనేటువంటిది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే మీరు అన్నటువంటి సందర్భం, ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు ఏముంటుంది, 4-5 వేలు ఓట్లు అంటే 5 వేల ఓట్లు డిఫరెన్స్ అంటే 2% ఓటింగ్ డిఫరెన్సే కదండి. మీరు గమనిస్తే మీరు గమనిస్తే 2014 ఎన్నికల్లో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్న జనసేన మద్దతు ఇచ్చింది బయట నుంచి. చివరి 3 నెలల్లో ఈ పొత్తుల నేపథ్యంలో మొత్తం టర్న్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ అండి? మొత్తము 5.5 లక్షల ఓట్లు, మ్యాక్సిమం 2% లోపే, 2% ఓట్లు. 2% ఓట్లతో మరి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరి తెలుగుదేశం బీజేపీ జనసేన మద్దతుతో గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా పోటాపోటీగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వీళ్ళు గెలుస్తారా, లేకపోతే అధికార పార్టీ మళ్ళీ అధికార పగ్గాలను నిలబెట్టుకుంటుంది. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ఇప్పుడు చివరి నిమిషంలో ఈ పొత్తులు ఎప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకున్నది ఎప్పుడండి? ఒక నెల రోజుల ముందు వాళ్ళ మేనిఫెస్టో వ్యవహారం ఇండివిజువల్గా. తెలుగుదేశం జనసేన ఒక 6 నెలల ముందు పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా.
నేనేమంటా అంటే పోల్ మేనేజ్మెంట్ కానీ సోషల్ ఇంజనీరింగ్ విషయాల్లో కానీ ఇవన్నీ విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యము ఎన్నికల లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు పనిచేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైతే చివరి ఎన్నికల సమయంలో పొత్తులు కానివ్వండి, కలిసి ఉమ్మడిగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఎవరి వ్యూహాలు పనిస్తాయి ఏమిటి అనేటువంటిది రేపు పొద్దున ఫలితాల తర్వాత తేలాల్సింది. ఎవరి ధీమా అయితే వాళ్ళ కొంత ముహూర్తాలు పెట్టుకుంటారు, లేకపోతే ప్రమాణ స్వీకారాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది కదా, దాని ప్రకారంగా మరి వాళ్ళు ఎవరైనా గెలవచ్చు, మనం ఏమి చెప్పలేము. ఎందుకంటే మనం సర్వే చేసిన వాళ్ళంగా సర్వే చేసిన సంస్థలు అయితే చెప్తున్నాయి కదా, రేపు జూన్ 1వ తారీఖుకి ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు, సాయంత్రానికల్లా ఇస్తారు. మన ఏపీలో కూడా ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేటువంటి దాని మీద మెజారిటీ, అదేవిధంగా కొంత క్రెడిబిలిటీ ఉండేటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ దాని మీద ఒక అంచనాకు రావచ్చని నేను అనుకుంటున్నాను. ఒక 3 రోజుల ముందే జూన్ 1వ తేదీన ఆ రోజున అన్ని దేశవ్యాప్తంగా కూడా అన్ని ఫేజుల్లో పోలింగ్ పూర్తవుతుంది కాబట్టి ఆ రోజున ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయడానికి ఎన్నికల కమిషను అనుమతి ఇచ్చింది. కాబట్టి ఆ రోజునే ఒక స్పష్టత ఆంధ్రప్రదేశ్ ఎన్నిక